జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి కాకుండా 3 రాజధానులు అన్నాడు కాబట్టి ఇక ప్రతి దానికి ప్రభుత్వం మీదన దొంగ ఆరోపణలు చేస్తూ రాసుకొచ్చారు. దొంగ స్టేట్మెంట్లు ఇస్తా వచ్చేవాళ్ళు. అలాగే సాగేది. మట్టి తవ్వుకుపోయారు, రాళ్ళు తవ్వుకుపోయారు. అది ఎవడు తవ్వుకుపోతాడు? లోకలోడు తవ్వుకుపోతాడు. దాన్ని తీసుకొచ్చేసి జగనే కావాలని చేస్తున్నాడు. లేకపోతే అతను సురేష్ ఉండేవాడు ఎంపీ, అతని పేరు చెప్పి మొదట్లో అయితే ఆ ఎమ్మెల్యే పేరు కూడా చెప్పేవాళ్ళు, శ్రీదేవి పేరు, వాళ్ళ అనుచరులు ఇట్లాగే చెప్పుకుని రాసుకొచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కడికి అక్కడ ఏదో ఒక పార్టీతో ఎఫిలియేషన్ ఉంటుంది, ఏదో పనులు చేసేవాళ్ళు. కానీ అది వైసీపీ అన్నటువంటి పేరు చెప్పుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న అధికార పార్టీకి అనుకూలంగానే పనులు చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశానికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, వ్యక్తిగతంగా దొంగతనం జరుగుతుందని రాసుకొస్తారు. ఇది రాసుకొచ్చేటటువంటి ఇలాంటి నీచ జర్నలిజం చేయడం ఈనాడికే చేతనవును. రాజధానిలో మట్టి దొంగలు అంటూ ఓ వార్త రాసుకొచ్చింది. రాత్రి వేళల్లో తరలించి సొమ్ము చేసుకున్నారు. గత నెల 28న నేలపాటు రెవెన్యూ పరిధిలోని భూములు అనుమతి లేకుండా యంత్రాల సాయంతో లారీలో లోడ్ చేసుకుని వెళ్తుండగా N9 జంక్షన్ వద్ద తుళ్ళూరు ఎస్ఐ జి మురళీధరరావు సిబ్బందితో అడ్డుకున్నారు. ఈ ఘటనలో నల్లమట్టిని తరలిస్తున్న 3 లారీలను స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 11 E9 రహదారి వద్ద ఆర్వీఆర్ ప్రాజెక్టు సంబంధించి నిల్వ చేసిన మట్టిని కొందరు వ్యక్తులు అక్రమంగా లారీలో తరలిస్తున్న సంస్థల ఇంజనీరింగ్ మేనేజర్ అడ్డుకున్నారు. డ్రైవర్ తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. రాజధానిలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వి తీసిన మట్టిని స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక డంపింగ్ యార్డులో గుత్తేదారు సంస్థల ప్రతినిధులు నిల్వ చేస్తుంటే కొంతమంది వ్యక్తులు రాత్రి వేళ సంస్థలు నిల్వ చేసిన ఆ మట్టిని అనుమతి లేకుండా లారీలో తరలిస్తూ అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇటీవల నేలపాడు, ఐనవోలు ప్రాంతాల నుంచి నల్లమట్టిని విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా తరలిస్తున్న లారీలను తుళ్ళూరు పోలీసులు పట్టుకున్నారు. లారీలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. అంతే తప్పించి దాని వెనకాల ఉన్నవాడిని మాత్రం పట్టుకోవాలి. అప్పుడైతే నందిగం సురేష్ మీద రచ్చరచ్చ, సురేష్ వాళ్ళ కుటుంబం మీద కూడా వార్తలు రాసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఎవరికి సంబంధం లేకుండా వైసీపీ వాడు వెళ్ళి తవ్వుకుంటాడు. అక్కడ ఎవడు తవ్వుతున్నాడో ఆ లీడర్ పేరు రాయరు. ఇప్పుడు మాత్రం డ్రైవర్లు దొంగలు. అది విచిత్రం. ఇదే విషయాన్ని ఇటీవల రాయపూర్లో జరిగిన సమావేశంలో స్థానికులు CRDA, ADCL అధికారి దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని రైతులకు CRDA అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లో తవ్వకాల్లో వచ్చిన మట్టిని లెవలింగ్ పనులకు వినియోగించాలని అన్నదాతలు కోరుతున్నారు. చోరీలు జరగకుండా పోలీసులు పటిష్టంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కానీ ఏదీ జరగదు. బట్ అప్పుడు చేస్తేనేమో శృంగారం, వ్యభిచారం, ఇప్పుడు చేస్తే శృంగారం అనమాట.